ఫ్రెండ్స్ ఈరోజైతే ఒక వెడ్డింగ్ వీడియో ఫుల్ స్క్రీన్‌లో అయితే చేసినా. నేను ఆ వీడియోని ఇక్కడ చూపిస్తాను. చాలా బాగుంటది. ఎందుకంటే మీకు ఇక్కడ నచ్చదు. ఎందుకు అంటే నచ్చుతుంది, నచ్చదని కాదు. కానీ ఫుల్ స్క్రీన్‌లో చూస్తే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటది. అండ్ ప్రొఫెషనల్ టైప్‌లో అయితే ఉంటది. ఇదైతే చెప్పగలను. అండ్ ఇది మీరు ఫుల్ స్క్రీన్‌లో కాకుండా ల్యాండ్‌స్కేప్‌లో చేసినా కూడా వస్తది. ఎందుకంటే ఇది కష్టం విషయం కాదు. చాలా సింపుల్ అయిపోతది. దానికి కొంచెం మీరు ఇది చేయాలి. ఓకేనా? ఫస్ట్ నేను మొత్తం చెప్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియోకి కావాల్సింది టెంప్లెట్ కాబట్టి టెంప్లెట్‌తో పాటు అలర్ట్ మోషన్, ప్రో వర్షన్ కావాలి. టెలిగ్రామ్‌లో ఇచ్చాను చెక్ చేసుకోండి. సెర్చ్ ఆప్షన్ ఉంటది. అక్కడ నుంచి ట్రై చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ఫాంట్ అయితే ఏం అవసరం లేదు. ఎందుకంటే అలర్ట్ మోషన్‌లో ఉన్న ఫాంటే యూజ్ చేసిన. ఎందుకంటే నేను ఇంతకుముందు అన్నో ఫాంట్ యూజ్ చేద్దామని అనుకున్నాను. ప్లాన్ చేసుకున్నాను నేను. అన్నో ఫాంట్ వల్ల చాలా ఇబ్బంది ఉన్నాయి అవి. చాలా పెద్ద ప్రాసెస్ అది. అది చెప్పాలంటే మీకు కొన్నిసార్లు అది ఏమంటారు, అది మీరు చేయలేరు కూడా. ఎందుకంటే ఒక్కొక్క వర్డ్స్ అనేది చాలా ప్రాబ్లమ్‌గా ఉంటదవి. వదిలేసేయండి అది. మీకు సింపుల్‌గా ఉండాలి. ఎందుకంటే టెంప్లెట్ కాబట్టి ఈజీగా అయిపోతది. ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే టెంప్లెట్ ఇచ్చాను. దాంతో పాటు అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్‌లో ఇచ్చాను. ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్ టెంప్లెట్ కావాలంటే మన వెబ్‌సైట్ చెక్ చేయండి. చాలా దొరుకుతది మీకు మంచివి. అది కూడా 3Dలో. ఇప్పుడు టెంప్లెట్ ఓపెన్ చేస్తున్నా. ఇది మనకు ఫుల్ స్క్రీన్‌లో ఉంటది. ఓకేనా? మాక్సిమం ఇందులో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి. మొత్తం 8 గ్రూప్స్ ఉన్నాయి. 8 గ్రూప్‌లో అయితే ఫస్ట్ గ్రూప్‌లో అయితే గణేష్ యానిమేషన్ వస్తది. సెకండ్ దాంట్లో ఎగ్జాంపుల్‌గా పెండ్లి పిలుపు వస్తది. అండ్ థర్డ్ కపుల్ ఫోటో అయితే వస్తది. వరుడు వధుది. అండ్ ఫోర్త్ అయితే వరుడుది వస్తది. ఫిఫ్త్ వధువుది. అండ్ సిక్స్త్ ఏందంటే శుభముహూర్తం. అండ్ సెవెంత్ ఏందంటే కళ్యాణ వేదిక. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 8 సేవ్ ద డేట్ అయితే ఉంటది. చాలా అన్ని ప్రొఫెషనల్ టైప్‌లో ఉంటది. సూపర్ ఉంటది. దీన్ని మీరు చేసుకోవాలి. ఓకేనా? ఫస్ట్ ప్రాసెస్ మనం స్టార్టింగ్ నుంచి వద్దాం. కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వండి. చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఇక్కడ మనకు గ్రూప్ 1 అయితే వదిలేసేయండి. ఇది ఎలాగైతే ఉందో అలాగే కంటిన్యూ చేసేయండి. గ్రూప్ 2ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ మనకు అక్కినేని వారి పెళ్లి పిలుపు ఉంటది. ఎగ్జాంపుల్‌గా దీంట్లో మనం ఇది అక్కినేని రిమూవ్ చేసి మీకు నచ్చింది మీ ఏదైతే మీ యొక్క సర్‌నేమ్ ఉంటదో అది పెట్టుకోవచ్చు. ఓకే. అంతే, మీకు తెలిసిందని అనుకుంటున్నా. ఓకే. తర్వాత మీరు ఇంగ్లీష్‌లో పెట్టినా నో ప్రాబ్లమ్. కానీ ఇందులో టెక్స్ట్ పెళ్లి పిలుపు ఏదైతే టెక్స్ట్ ఉందో అది పీఎన్‌జీ ఉంటది. ఓకే. కాబట్టి మీరు మొత్తం ఇంగ్లీష్‌లో పెడితే కూడా ఓకే. ఇప్పుడు ఇది ఓకే అయింది. థర్డ్ గ్రూప్ దగ్గర వద్దాం. ఎడిట్ గ్రూప్‌లోకెళ్దాం. ఇక్కడ మనకు మెయిన్ మ్యాటర్ చెప్తాను. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటది. అది నేను మీకు చెప్తాను. ఫస్ట్ అయితే గ్రూప్ ఉంది. అండ్ ఇందులో ఫోటో కూడా ఉన్నాయి. ఓకే. ఇక్కడ చూడండి, వధువు, వరుడు ఫోటో అనే ఒక గ్రూప్ ఉంటది. గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంటది. ఇది వాళ్ళిద్దరి ఫోటో. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీరు సంథింగ్ ఎవరిదైతే ఫోటో ఉంటదో వాళ్ళ ఫోటోతోటి చేంజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటోతోటి చేంజ్ చేస్తున్నా. చేంజ్ అయిపోయింది. చూస్తున్నారు కదా! ఇలా. ఓకే. అండ్ వాళ్ళ నేమ్ ఉంటది ఇక్కడ. ఎగ్జాంపుల్‌గా చైతన్య, శోభిత వాళ్ళ నేమ్ చేంజ్ చేసుకోండి. కింద టెక్స్ట్ ఏమైనా సంథింగ్ యాడ్ చేద్దామంటే యాడ్ చేసుకోండి. బ్యాక్ వద్దాం. థర్డ్ గ్రూప్ కూడా అయిపోయింది. ఫోర్త్ వరుడు నేమ్ ఉంటది. ఇంతకుముందు చెప్పిన ప్రాసెసే ఉంటది. అండ్ కింద మాత్రం వాళ్ళ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఉంటది. అది చూసుకోండి. సేమ్ వధువు ఫాదర్ నేమ్ ఇది కూడా ఉంటది. అందులో కూడా చూసుకోవాలి మీరు. ఎక్కడ మెయిన్ మ్యాటర్ ఏందంటే ఇక్కడ శుభముహూర్తం ఉంటది. వాళ్ళ డేటు సేమ్ గ్రూపే ఉంటది. ప్రతి ఒక్కటి గ్రూపే ఉంటది కాబట్టి ఈ గ్రూప్ కాకుండా నార్మల్‌గానే చేద్దామని అనుకున్నా. కానీ ఆ లీవ్స్ అనేది ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి గ్రూప్‌గా చేసేసిన. కాబట్టి శుభముహూర్తం ప్లేస్‌లో మీ యొక్క డేటు, ఏ వారమో అండ్ ఏ టైంకో అది మీరు చూసుకోండి. అండ్ కింద మనకు ఉత్తర నక్షత్రమున ఇది ఉంది కదా! ఇది రిమూవ్ చేసినా నో ప్రాబ్లమ్. మీకు నచ్చినట్టు పెట్టుకోండి. ఎందుకంటే ఇది ఎలా ఉంటదంటే మ్యారేజ్‌ని బట్టి ఉంటది. వాళ్ళ ఏమంటారు అది రాశి ఫలాల్ని బట్టి ఉంటది. ఓకే. కాబట్టి అది మీరు పెడతామంటే పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా పెట్టాను నేను. మీకు ఐడియా ఉంటే పెట్టుకోవచ్చని. అంటే మీ బాపనయ్య వాళ్ళు చెప్తారులే. ఓకే. అది చూసుకోండి. ఇక్కడ విందు కూడా ఉంటది. అండ్ వాళ్ళ కళ్యాణ వేదిక ఉంటది. లాస్ట్ అండ్ ఫైనల్ సేవ్ ద డేట్ ఉంటది. ఇది చూసుకోండి. అంతే. అంతా మొత్తం చూసిన తర్వాత పైన సేవ్ ఐకాన్‌లోకెళ్ళి మంచి క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.